కనిష్కుడు. కుషానులు అనగా మంగోలియాలోని యూచి తెగకు చెందినవారు. కుషాను రాజులలో ప్రథముడు కుజులక్ కార్డ్ఫేసెస్. కుషానులలో అగ్రగణ్యుడు కనిష్కుడు. కనిష్కుని పరిపాలనా కాలం క్రీస్తు శకం 78 నుండి 101 వరకు. రెండవ అశోకుడు అని కనిష్కునికి పేరు. కనిష్కునికి గల బిరుదులు దేవపుత్ర, సీజరు. కనిష్కుని ఆస్థానంలో గల ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు చరకుడు. చరకుడు వ్రాసిన ఆయుర్వేద వైద్య గ్రంథం చరక సంహిత. కనిష్కుని కాలంలోనే శక సంవత్సరము ప్రారంభించబడింది. కనిష్కుడు మగధను జయించి అశ్వఘోషుడు అను బౌద్ధ పండితుడిని తీసుకువచ్చాడు. అశ్వఘోషుడి ప్రబోధము వల్ల కనిష్కుడు బౌద్ధ మతమును స్వీకరించాడు. కనిష్కుని కాలంలో జరిగిన బౌద్ధ సంగీతి 4వ బౌద్ధ సంగీతి. కనిష్కుడి కాలంలో జరిగిన బౌద్ధ సంగీతికి 500 మంది బౌద్ధ భిక్షువులు హాజరైనారు. కనిష్కుడు నిర్వహించిన 4వ బౌద్ధ సంగీతిలో ఆచార్య నాగార్జునుడు, పార్షడు పాల్గొన్నారు. కనిష్కుని కాలంలోనే బౌద్ధ మతము హీనయానము, మహాయానము అను 2 భాగాలుగా చీలిపోయింది. కనిష్కుడు బౌద్ధ మతమందలి మహాయానమును ఆదరించాడు. కనిష్కుడు చైనా, టిబెట్లలో బౌద్ధమత ప్రచారానికి కశ్యప మాతంగుడు అను బౌద్ధ భిక్షువును పంపాడు. కనిష్కుడు నిర్మించిన పట్టణం కనిష్కపురం. కనిష్కుడు కాశ్మీరును జయించి కనిష్కపురమును నిర్మించాడని కల్హణుడి రాజతరంగిణి వలన తెలియుచున్నది. ఆచార్య నాగార్జునుడు కనిష్కుని ఆస్థానంలోని వాడు. కనిష్కుని రాజధాని పురుషపురం, పెషావర్. కనిష్కుడు పురుషపురం, పెషావర్ నందు కొయ్యతో 13 అంతస్తుల గోపురమును నిర్మించాడు. కనిష్కుడు ఆదరించిన శిల్పకళ గాంధార శిల్పకళ. కనిష్కుని ఆస్థాన కవి అశ్వఘోషుడు. అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు బుద్ధ చరితము, సౌందర్యనందము. కనిష్కుని ఆస్థానంలో గల మరో కవి వసుమిత్రుడు. వసుమిత్రుడు రచించిన గ్రంథం మహావిభాషా శాస్త్రము.